హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ జెన్యూన్ ప్రాపర్టీస్ ఫ్రమ్ వైజాగ్. ఇవాళైతే మనకి తగరపువలస ఏరియాలో ఫుల్లీ రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న అపార్ట్మెంట్లోని 3 BHK ఫ్లాట్స్ అయితే సేల్కి అయితే ఉన్నాయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ 3 BHK అపార్ట్మెంట్ ఫ్లాట్స్ మనకి తగరపువలసలో శశి స్కూల్ ఆపోజిట్లో మనకి ఉడా వెంచర్లో ఉన్నాయండి. దీనికి దగ్గరలోనే మనకి అమయ్య వరల్డ్ స్కూల్, తిరుమల స్కూల్ అండ్ అన్నిట్స్ ఇంజనీరింగ్ కాలేజ్, NRI హాస్పిటల్ కూడా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటాయి. టోటల్గా ఈ అపార్ట్మెంట్లో అయితే మనకి 10 ఫ్లాట్లు అండి. ఫర్ ఈచ్ ఫ్లోర్ 2 ఫ్లాట్స్ ఉంటాయండి. మనకి కింద కార్ పార్కింగ్ కూడా ప్రొవైడ్ చేసి ఉంది. ఇది న్యూ కన్స్ట్రక్షన్ అండి. కన్స్ట్రక్షన్ కూడా స్ట్రాంగ్గా కట్టారు. ప్రతి ఫ్లాట్ కూడా 3 BHK. మనకి అవుట్ సైడ్ ఇన్సైడ్ కూడా అంతా పుట్టి వర్క్తో ఉంటుందండి. దీంట్లో ప్రతి ఫ్లాట్ కూడా నార్త్ ఫేసింగ్ అండ్ సౌత్ ఫేసింగ్ అండి. మనకి సెకండ్ ఫ్లోర్ మరియు థర్డ్ ఫ్లోర్లో అయితే ఫ్లాట్స్ సేల్కి అయితే ఉన్నాయండి. ఫర్ ఈచ్ ఫ్లాట్ కూడా 1390 SFT ఉంటుందండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఫ్లాట్ అయితే నార్త్ ఫేసింగ్లో ఉన్న ఫ్లాట్ అండి. మనకి ఎంట్రన్స్లో అయితే హాల్ ఉంటుంది. హాల్ నుంచి మనకి ఇది కిచెన్ ఏరియా. ఇది టోటల్గా 3 బెడ్రూమ్ ఫ్లాట్ అండి. మనకి విండో నుంచి చూస్తే అన్నిట్స్ ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ NRI హాస్పిటల్ కూడా మనకి ఎదురుగా కనిపిస్తాయి. మనకి ఇది ఉడా సైట్లో ఉన్న అపార్ట్మెంట్ వల్ల ఈ ఉడా సైట్లో మనకి గజం ధర 35,000 నుంచి 40,000 మధ్యలో ఉందండి. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఇది ఫుల్ డిమాండ్ ఉన్న ఏరియా అని. మనకి నేషనల్ హైవే కూడా జస్ట్ 100 మీటర్స్ డిస్టెన్స్లో నేషనల్ హైవే ఉంటుందండి. సరౌండింగ్ ఏరియా చూసుకుంటే ఫుల్లీ రెసిడెన్షియల్ ఏరియా, చుట్టూ కూడా అపార్ట్మెంట్స్, ఇండివిజువల్ హౌసెస్, విల్లాస్తో మనకి పక్కనే NRI హాస్పిటల్, అన్నిట్స్ ఇంజనీరింగ్ కాలేజ్, శశి, తిరుమల ఇవన్నీ కూడా వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటాయండి. మనకి ఈ అపార్ట్మెంట్లో లిఫ్ట్ మరియు కార్ పార్కింగ్, జనరేటర్ ఫెసిలిటీ కూడా ఉందండి. మనకి UDS పరంగా చూసుకుంటే 42 స్క్వేర్ యార్డ్స్ UDS అవుతుందండి. మనకి ప్రైస్ పరంగా చూసుకుంటే ఫర్ ఈచ్ ఫ్లాట్ 53 lakhs చెప్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి. అలాగే ప్రతి ఒక్క బ్యాంక్ కూడా లోన్ ఫెసిలిటీ అయితే అవుతుందండి, అప్ టు 80% వరకు. మీకు వేరే దగ్గర కన్స్ట్రక్షన్లో ఉన్న అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అయితే మనకి ఎక్స్ట్రా GST అండ్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఇవన్నీ కూడా ఒక 3-4 lakhs వరకు యాడ్ అవుతాయండి. మనకి ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్లో అయితే అవి ఏమీ లేవు. మనకి ఈ ఫ్లాట్లో అయితే వాల్ సీలింగ్ వర్క్ అయితే చేయించుకోని అవసరం లేదండి, ఎందుకంటే సీలింగ్స్ అయితే అంత పుట్టి వర్క్తో అంత నీట్గా ఉంటాయి. అలాగే మనకి దీనిలో అయితే మనకి కబోర్డ్స్ వర్క్ అయితే చేయించుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఇలాంటి ఫ్లాట్ని అయితే మిస్ చేసుకోకండి. వెంటనే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేసి ఫ్లాట్ విజిటింగ్ వరకు ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీ యొక్క ప్రాపర్టీస్ ఏమైనా ఉంటే మాకు చెప్తే మేము ఫ్రీగా ప్రమోట్ చేస్తామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.